ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సైఫాబాద్లోని బీసీ భవన్లో బీసీ విద్యార్థి యువజన సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్పై హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ప్రభుత్వం తరపు న్యాయవాదులెవరూ వాదించలేదని మండిపడ్డారు. విద్యార్థులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. విద్యార్థి వ్యతిరేక భావంతో కొత్త జీవోలు ప్రవేశపెట్టి లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇంత సీరియస్ మ్యాటరు ప్రభుత్వానికి అదేవిధంగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఇలాంటి జడ్జిమెంట్ వస్తుంటే ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు ఎందుకు అటెండ్ కాలేదు? ప్రభుత్వం మనసులో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దశల వారీగా దీన్ని రద్దు చేయాలి. కాబట్టి మేము నేరుగా రద్దు చేస్తే ఇవాళ విద్యార్థి లోకం బీసీ సమాజం ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతారు. కాబట్టి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యచెప్పింది. ఎక్కడనైతే విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయరాదు అన్నటువంటి ఆ జీవోల అంశాలున్నాయో ఆ అంశాల మీద కోర్టు స్టే విధించింది.